ఈ చక్కటి సమయంలో మీ ముందు నిలబడటానికి ప్రభువు నాకు ఎంతో గొప్ప అవకాశాన్ని, ధన్యతను దేవుడు నాకు దయచేశాడు. మరి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. పాస్టర్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసినట్లు నేను హైదరాబాద్లో బైబుల్ కాలేజీ ప్రొఫెసర్గా, తర్వాత మరి చర్చ్ ప్లాంటింగ్కి సంబంధించిన సేవలు నేను సొంతంగా కొనసాగుతూ ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చిన ఆ కృపను బట్టి. ఆ తర్వాత మరి నేను చార్మినార్ దగ్గర మరి సేవ చేస్తూ ఉన్నాను. ఫలకనమా, అలియాబాద్ ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క సేవ అనేది విస్తరించబడింది. ఇక్కడికి మరి రావటానికి మరి వేరే పాస్టర్ గారు ఇక్కడున్న వారికి ఇన్ఫామ్ చేసినప్పుడు వారు నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించారు. మరి చైర్మన్ ప్రభుదాసాయి గారు, వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో చక్కగా మాటకు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చేంత వరకు మరి వారు చేస్తున్న ఫోన్లన్నీ నా ప్రయాణంలో కలిగే అలసటలు కానీ, లేకపోతే ఈ సీజన్లో ఉండే కొన్ని అలసటలు కానీ అవి నా మైండ్కు రాకుండా చేసి యాక్టివ్గా, ఎనర్జీగా ఉండటానికి ఎంతో సహకరించాయి. మరి వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. తర్వాత సెక్రటరీ గారు సైమన్ సుధాకర్ గారికి మరి నా యొక్క ప్రత్యేకమైన వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పాస్టర్ గారు చార్లెస్ పాస్టర్ గారికి మరి నన్ను ఎంతో చక్కగా ఇంట్రడ్యూస్ చేశారు మీకు, వారికి, వారి కుటుంబానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క మరి వాచ్ నైట్ ప్రేయర్లో ఇక్కడ ఎంతో చక్కగా దేవుని సొత్తైన, స్వాస్థ్యమైన సంఘమైన మీరందరూ ఈ మాదిరిగా దేవుని యొక్క సన్నిధానంలో ఉండటం చూస్తే చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు నా తరపున, కుటుంబం తరపున, సంఘ పరిచర్య అన్నిటి తరపున మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఆమెన్ అందామా? మంచిది. మరి కరెక్ట్గా నాకు ఒక హాఫ్ అన్ అవర్ నా ముందు ఉన్నది. ఈలోగా మరి నేను సిద్ధపడిన వాక్యాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మరి ఇప్పుడు సహజంగా వాచ్ నైట్ ప్రేయర్ అని అంటే మామూలుగా మరి ఈ యొక్క 2025వ సంవత్సరము ముగించుకొని ఆ తరువాత 2026వ సంవత్సరం ఏదైతే కొత్తగా ఉన్నదో దాన్ని మరి అంగీకరించడానికి, ఆహ్వానించడానికి ముందుగా ఈ యొక్క వాచ్ నైట్ ప్రేయర్లు అనేవి అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో కనుక మీరు గమనిస్తే ఆ యూత్ ఎవ్వరు కూడా నిద్రపోరు. వాళ్ళందరూ కూడా రోడ్ల మీద ఆయా రకాల ప్రాంతాల్లో రకరకాల ప్రోగ్రాంలతోటి, రకరకాల మరి యాక్టివిటీస్ తోటి వాళ్ళందరూ మరి ఈ యొక్క కొత్త సంవత్సరానికి, పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి ఆ తర్వాత కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి వారందరూ కూడా ఎంతో మరి సిద్ధపడి ఉంటారు. అదే మాదిరిగా మనం కూడా ఈ యొక్క 2025వ సంవత్సరాన్ని మరి కొన్ని నిమిషాల్లో మనం ముగించుకొని మరి 2026వ సంవత్సరం ప్రభు ఏదైతే మనకు నూతనంగా సిద్ధపరిచి దయచేశారో అందులోనికి మనం అడుగుపెట్టబోతూ ఉన్నాం. అయితే యొక్క వాచ్ నైట్ సర్వీస్ అనేది ఎలాగొచ్చింది అని మనం కనుక చదివినట్లయితే దీని వెనకాల ఒక చరిత్ర ఉంది. చరిత్ర ప్రకారము ఈ వాచ్ నైట్ ప్రేయర్ అనేది ఇంతకుముందు లేకుండే మన భారతదేశంలో కానీ అనేక ప్రాంతాల్లో. ఇది ఎలాగ వచ్చింది, దీని సందర్భం ఏంది, తర్వాత దీని వెనకాల జరిగిన సంఘటన ఏంది, దాన్ని మరి దేన్ని ఆధారం చేసుకుని యొక్క వాచ్ నైట్ ప్రేయర్ అనేవి సంఘాలన్నింటిలో జరుగుతూ ఉన్నాయి. మరి అందులో మనం కూడా పాలు పంపులు పొందుతున్నాము. దీని వెనకాల ఉన్న హిస్టరీ ఏందని మనం చదివినప్పుడు తెల్లజాతి వాళ్ళు ఏం చేశారు అని అంటే నల్లజాతి వాళ్ళను బానిసలుగా కొంతకాలం వాళ్ళు ఏలుబడి చేసారు. వాళ్ళు ఈ యొక్క నల్లజాతి వాళ్లకు మరి వారికి స్వతంత్రం లేకుండా ఈ తెల్లజాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మరి అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వారు వీళ్ళ పైన, ఈ యొక్క ఆఫ్రికన్ కంట్రీస్ వారిపైన, ఆ ఖండం వాళ్ళపైన బాగా అజమాయిషి చేసి మరి వాళ్ళను బానిసలుగా వారు వాడుకుంటూ ఉన్నప్పుడు ఆ బానిసత్వం కింద ఈ నల్లజాతి వాళ్ళు బాగా మగ్గిపోవటం అనేది జరిగింది. ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక పాట పాడటానికైనా, యేసు ప్రభువుని నమ్మిన బానిసలు చాలామంది ఉన్నారు అందులో, దేవుణ్ణి ఆరాధించడానికైనా, లేకపోతే పబ్లిక్గా దేవుని యొక్క విషయాలు ఏదైనా చెయ్యాలి అని అంటే ఈ తెల్లజాతి వాళ్ళను ఏం చేసేవాళ్ళు కాదంటే అనుమతించేవాళ్ళు కాదు. అలాగున్నప్పుడు
కొన్ని రహస్య ప్రాంతాలకు ఈ యొక్క నల్లజాతి వాళ్ళు వెళ్ళి దేవుణ్ణి ఆరాధిద్దామని ప్రార్థన చేద్దామని కూడుకున్నప్పుడు ఈ తెల్లజాతి వాళ్ళ యొక్క దృష్టి కనుక వాళ్ళ పైన పడితే వాళ్ళు వచ్చి ఏం చేసేవాళ్ళు అంటే చంపేసేవాళ్ళు. అలాగా ఇలాంటి పరిస్థితుల్లో 1862 సంవత్సరంలో ఆ 18వ శతాబ్దంలో అబ్రహాం లింకన్ అనేట ఆయన నల్లజాతిలోంచి కష్టపడి ఏమయ్యాడు అని అంటే అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా మారిండు. ఆయన మారిన తర్వాత ఆయన తీసుకున్న మొదటి స్టెప్ ఏంటిది అని అంటే తన యొక్క అధికారంలో ఈ నల్లజాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ అమెరికా వాళ్ళ యొక్క లేకపోతే తెల్లజాతి వాళ్ళ యొక్క అజమాయిషి నుంచి వీళ్ళకి ఏం కావాలి అంటే స్వతంత్రత కావాలి అని ఆయన ఏం చేశాడు అని అంటే మరి 31వ తారీఖు రాత్రిపూట డిసెంబరు ఆ రోజు వాళ్లకు స్వతంత్రమైన దేశముగా మరి 1862వ సంవత్సరంలో ఆయన వారికి డిక్లేర్ చేసిండు. ఆయన డిక్లేర్ చేశాడు గనుక ఇక మాకు ఈ సంవత్సరము ఆ తర్వాత ఇది ఆఖరి రోజు, మరి ఇది 31 డిసెంబరు కాబట్టి ఇక మీదట మాకు బానిసత్వం అనేది లేకుండా పోతున్నది అని వారందరూ ఎక్కడ పడితే అక్కడ రాత్రంతా వాళ్ళు ఏం చేశారు అని అంటే అక్కడక్కడ కూడుకొని ప్రార్థన చేయటం, పాటలు పాడటం, దేవుణ్ణి ఆరాధించటం, తర్వాత మరి మంచి మంచి వినోద కార్యక్రమాలన్నీ చేస్తూ వాళ్ళు ఎంతగానో వారి యొక్క సంతోషాన్ని ఉల్లాసాన్ని వ్యక్తపరిచారు. అలాగ వ్యక్తపరిచిన దాన్ని ఆధారం చేసుకొని ఏమైంది అని అంటే ఈ ఓవర్ నైట్కు సంబంధించిన మెలకువతో కూడి చేసే కొన్ని సంఘటనలన్నీ కూడా మరి ఆయా దేశాలకు ఆయా ప్రాంతాలకు ఏమయ్యాయి అనగా వ్యాపించబడ్డాయి. ఈ ఓవర్ నైట్ వాచ్ నైట్ సర్వీస్ వెనకాల జరిగిన హిస్టరీ అది. అంటే బేసిక్గా ఏంటిది అని అంటే స్వతంత్రం అనేది వచ్చింది వాళ్ళకు కొన్ని మరి విషయాల్లో నుంచి. ఇలాగా ఈ యొక్క చరిత్రను చదివితే మరి ఇది మనకు కనబడతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేనందామా? నిద్రపోతున్నారా చెప్పండి? నిద్రపోద్దు. మీరు నిద్రపోయి పౌలు గారు ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, ఆయన వాక్యం చెప్తుంటే నిద్రపోవటమే మాత్రమే కాదు కానీ ఒకడు ఏకంగా చనిపోయిండు. ఆయన కొన్నిసార్లు పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే నిద్రపోతుంటారు. కానీ మరి ఇప్పుడు ఉన్న పాస్టర్ల కంటే ఇంకో గొప్ప దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్తుంటే ఏమైంది చెప్పండి? చనిపోవటం, నిద్రపోవటమే కాదు కానీ ఏకంగా చనిపోయాడు. కాబట్టి ఏ దైవజనుడైనా వాక్యం చెప్తుంటే ఎవరైనా నిద్రపోయో ఎవరైనా చనిపోయిండ్రనుకో పౌలు గారిని వదిలిపెట్టినట్టు ఈ రోజుల్లో ఎవరు కూడా వదిలిపెట్టరు. ఎమ్మటే తీసి కేసేస్తారు. వాళ్ళు ఏం చెప్తారు? అరే మైకు పట్టుకున్నా కాంచి నువ్వు వదులుతలేవు అని అంట వాళ్ళను. ఇక నువ్వు మాత్రం పొరపాటున కూడా ఎక్కడైనా నువ్వేం చేయొద్దు, దేవుని యొక్క వాక్యం మాత్రం చెప్పొద్దని పోలీసు వాళ్ళతోటి బ్యాన్ చేసి వదిలిపెడతారు. అలాగ నేను చేయటానికి ఇక్కడికి రాలేదు కాబట్టి మీరందరూ మెలకువగా ఉండి కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. చరిత్రలో వాచ్ నైట్ ప్రేయరు, వాచ్ నైట్ సర్వీస్ జరగటానికి మరి జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటిది అని అంటే, ఒక ఈవెంట్ ఏంటిది అని అంటే మరి స్వతంత్రం అనేది వాళ్లకు వచ్చినట్లు ఆ స్వతంత్రాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు రాత్రంతా దేవుణ్ణి ఆరాధించటం, స్తుతించటం, వాళ్ళ బాధలని పోతున్నాయని వాళ్ళ నోటి నిండా వాళ్ళ యొక్క నవ్వును వ్యక్తపరిచిన ఆ సంఘటన అనేది మనకు కనబడతా ఉంది. మరి ఈ యొక్క మరి సంవత్సరం ఎండింగ్లో మరి సంఘాల్లో ఉన్న వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎందుకు చేస్తారు అని అంటే 2025వ సంవత్సరంలో ఉన్న బాధలన్నీ కూడా పోతాయిగా మాకు. ఆ తర్వాత కొత్త సంవత్సరం వస్తుంది, మాకు శుభం కలుగుతుంది. ఆ తర్వాత జీవితంలో ఉన్న కొన్ని విషయాలన్నీ కూడా ఒక నూతనమైన ప్రారంభంతో అవి కొనసాగుతాయనే ఒక రకమైన మంచి ఆలోచనతోటి, లేకపోతే దేవుడు చేసిన వాటన్నింటినీ గుర్తుంచుకొని కృతజ్ఞత చెల్లించటానికి, ఆయన ఆరాధించటానికి, ప్రార్థన చేయటానికి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏమైతా ఉన్నాయి అనగా వాచ్ నైట్ సర్వీస్లో పాల్గొంటూ ఉన్నాయి. కాబట్టి పాల్గొన్న మిమ్మల్ని అందరినీ బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. తప్పకుండా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్. తరువాత మనం రెండవదిగా మనం గమనించినప్పుడు ఇది ముగింపు. ఏదైతే డిసెంబర్ 31 ఉన్నదో అది దేనికి పాయింట్ అనగా ముగింపు పాయింట్. మొదటిగా మనము దైవత్వాన్ని కనుక మనం గమనిస్తే దైవత్వానికి సంబంధించింది దేనికి కూడా మరి ముగింపు అనేది మనకు కనబడదు. ఉదాహరణకు త్రియేక దేవుడు ఉన్నాడు. దేవునికి స్టార్టింగు కనపడదు, ముగింపు కనపడదు. కనబడుతుందా? దేవుడు ఉన్నాడు అంతే. ఆయన యుగయుగాలు తరతరాలు ఉండేవాడు అంతే. కాబట్టి దేవునికి ఏమి లేదు, వాచ్ అనేది లేదు, ఆయనకు క్యాలెండర్ అనేది లేదు. తరువాత దేవుని యొక్క కాలం కూడా మనం గమనించినప్పుడు ఎటర్నల్ లైఫ్ అని అంటాం.
ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటారు. అంటే ఎటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటే ఏంటిది? 70-60 సంవత్సరాల, లేకపోతే 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల చెప్పండి. దానికి ఏమి లేదు అని అంటే దేవుని దగ్గర నుంచి కలిగి వచ్చే జీవితము ఏమి లేదు అని అంటే దానికి ఒక లిమిట్ లేదు, అన్లిమిటెడ్ అని మనం గమనిస్తూ ఉంటాం. కనుక దేవుని యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనకేం కనబడదు అని అంటే ముగింపు అనేది కనపడదు. అయితే దేవుడు సదాకాలం ఆయనతో పాటు మనం ఉండాలి అని దేవుడు మనకు ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడు చెప్పండి? ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడు? రక్షణలో ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. దాన్నే ఏమంటారు? ఎటర్నల్ లైఫ్, లేదనంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటారు. ఆమెన్. యేసు ప్రభు ఆయన ఏమై ఉన్నాడు అనగా మనకు నిత్య జీవమై ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఒక వ్యక్తి యొక్క జీవితంలోనికి వచ్చాడో, యేసుక్రీస్తు ఆల్రెడీ ఆయన యొక్క జీవితంలో ఏం ప్రారంభించాడు అనగా సదాకాలం తనతో పాటు ఉండే ఆ యొక్క నిత్య జీవాన్ని ఆల్రెడీ ప్రారంభించాడు. ఎందుకు అనగా మన లోపట ఎవరున్నారు అనగా నిత్య జీవం కలిగిన యేసు ప్రభు ఉన్నాడు. కాబట్టి ఆయనను కలిగి ఉన్న మనము దేనిలోనికి అడుగుపెట్టాము ఆల్రెడీ అని అంటే నిత్య జీవంలోనికి అడుగుపెట్టాము. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తుని బట్టి మనం జీవించే ఈ యొక్క జీవితం ఇది ఎలాంటిది అనంటే కొంతకాలానికి పరిమితమైంది కాదు, కానీ ఇది ఎంతకాలానికి పరిమితమైంది అనంటే సంవత్సరాలు కానీ టైము కానీ అంతులేని యుగయుగాలకు సంబంధించింది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవునికి సంబంధించిన ఉనికి కానీ, దేవుడిచ్చిన మనకు నిత్య జీవం కానీ, దేవుడిచ్చిన కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలాంటివి అనగా క్షయమైనవి కావు కానీ అక్షయమైనవి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. అది తాత్కాలికమైనవి కావు కానీ శాశ్వతమైనవి అని సెలవిస్తూ ఉన్నది. అవి కొద్ది కాలం ఉండేవి కావు కానీ అవి లెక్కలేనన్ని సంవత్సరాలు ఉండేవి అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు మనం ఏం చూస్తూ ఉన్నామనగా దేవునికి సంబంధించిన విషయాలకు ఏం లేదు చెప్పండి, ముగింపు లేదు. ఆమెనండి అందరూ కూడా, హల్లెలూయా అనండి అందరూ కూడా. ఎంత మనం అనుభవిస్తామో ఇంకా అంత దేవుడు మనకిస్తూనే ఉంటాడు. ఎంత మనము పని చేస్తామో దేవుడు ఇంకా అన్ని అవకాశాలు మనకిస్తాడు. ఎంత మనము పొందుకుంటామో దేవుడు ఇంకా మనకేం చేస్తూ ఉంటాడంటే ఇస్తూనే ఉంటాడు. దేవుని విషయాలకు కొన్ని మనం ఏం చూస్తూ ఉన్నామనగా దైవిక సంబంధమైన విషయాలకు మరి అన్లిమిటెడ్ అనేది మనకు కనబడతా ఉన్నది. ఇలాగా మరి ఈ యొక్క సందర్భంలో మనం గమనించినప్పుడు మనం ఏం గమనిస్తూ ఉన్నామనగా ముగింపు అనే ఈ టైంలో దేవుని యొక్క క్యాలెండర్కి కానీ, దేవుని యొక్క సంవత్సరాలకు కానీ, దేవుడిచ్చే జీవానికి కానీ, దేవునికి కానీ ఏం లేదని గమనిస్తూ ఉన్నామనగా ముగింపు అనేది మనకు కనబడదు, కానీ అది శాశ్వత కాలము యుగయుగాలు ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. అది దైవిక సంబంధమైన విషయం. ఆ తరువాత భూలోక సంబంధమైన విషయంలో ముగింపు గమనిస్తే ప్రతిదానికి ముగింపు కనపడుతుంది. భూలోక సంబంధమైన విషయాలు ఉదాహరణకు మనకు శరీరం ఉన్నది, భూలోక సంబంధమైంది. అంతేనా కాదా చెప్పండి? వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? నరుని యొక్క ఆయుష్ 70, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఎక్కడ చదివారు ఇది? మీరు 90వ కీర్తనలో చదివారు, నేను చదివించింది. అంతేనా కాదా? ఆ తర్వాత ఉదయాన్నే సూర్యుడు ఏం చేస్తాడు? ఉదయిస్తాడు. సాయంత్రం వచ్చింది అని అంటే అస్తమిస్తాడు, 12 గంటలు అయింది అని అంటే. లేదు ఒక చెట్టు అది మొలిచింది అని అంటే అదేదో ఒక రోజు ఏమవుతుంది? పోతుంది. ఒక పని ప్రారంభించామంటే దానికి ఏముంటుంది చెప్పండి? ముగింపు అనేది ఉంటుంది. ఏదైనా ఒకటి ప్రారంభంలోనికి వచ్చినట్లయితే దానికి ఏం పాయింట్ ఉంది అని అంటే ముగింపు అనే పాయింట్ ఉంది. అది ఏ విషయానికి? భూలోక సంబంధమైన విషయానికి. ముగింపు అనేది దేనికి లేదని చెప్తున్నా. దేనికి లేదు అని అంటే దైవ సంబంధమైన విషయాలకు లేదు. ముగింపు అనేది దేనికి ఉన్నట్లు మనకు కనబడుతుంది అనగా భూలోక సంబంధమైన విషయాలకు అదేమవుతుంది అని అంటే తప్పకుండా అన్నిటికీ ఉన్నట్లు బైబిల్ వాక్యంలో మనకు కనబడతా ఉంది. ఆ తర్వాత మరి యొక్క వాచ్ నైట్కు సంబంధించిన దీనికి సంబంధించి ఈ ముగింపుకు సంబంధించి ఆత్మ సంబంధమైన విషయాలకు మనం గమనిస్తే ఇది వాచ్ నైట్ ప్రేయరు దేన్ని పోలి ఉన్నది అని అంటే ప్రార్థనకు పోలి ఉన్నది. బైబిల్ మనం గమనించినప్పుడు మెలకు అనేది ఏ యాక్టివిటీకి పోలి ఉన్నది చెప్పండి? ప్రార్థన. హల్లెలూయా అనండి అందరూ కూడా. ఎలాగా మీరు మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. అనేక సందర్భాలలో 10 మంది మరి కన్యకలను మనం చూసినప్పుడు, ఆ తరువాత అనేక సందర్భాలలో యేసు ప్రభు మీరు నిద్రపోకండి, లేచి మీరు ఏం చేయండి? ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రార్థన దేనికి పోలి ఉన్నది అనగా మరి ఆ మెలకువతో ఉండేదానికి పోలి ఉన్నది.
వాచ్ నైట్ దేనికి సూచిస్తూ ఉన్నది? ఆత్మీయంగాని మనం గమనిస్తే దేనికి పోలి ఉన్నదని, ఆత్మ సంబంధమైన యాక్టివిటీస్లో, పనుల్లో దేనికి పోలి ఉన్నది అని అంటే మరి మెలకువగలిగిన జీవితానికి పోలి ఉన్నది. అనేక మంది మరి శారీరకంగా మెలకతో ఉన్నట్టు కనపడతా ఉంటారు, కానీ మానసికంగా వారి యొక్క ప్రార్థనా జీవితం ఎప్పుడో ఆగిపోయిన జీవితంగా కనబడతా ఉంటుంది. అలాగా కాకుండా ఎలాగ ఉండాలి అని అంటే దీన్ని బట్టి మన యొక్క ప్రార్థనా జీవితాన్ని మరలా మరి కొనసాగించటం, దేవునితో అన్యోన్య సంబంధాన్ని, సహవాసాన్ని మనం ముందరికి నడుపుకునే వాళ్ళమై ఉందుముగాక. ఆమెన్, హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. ఒకటి ఏంటిది అని అంటే చరిత్రపరంగా ఈ యొక్క ముగింపు ఏం తీసుకొని వచ్చింది అని అంటే ఆ రోజుల్లో స్వతంత్రాన్ని సూచించింది. ఆ తర్వాత భూలోక పరంగా, దైవపరంగా మనం చూసినప్పుడు మనకిచ్చే నిత్య జీవానికి, దేవుడు మనకిచ్చిన దేనికి కూడా ముగింపు లేనట్టు కనపడతా ఉంటుంది దైవ సంబంధమైన వాటికి. మూడవదిగా మరి ఈ యొక్క భూలోక సంబంధమైన ప్రతిదానికి మనం ఏం కనపడతా ఉన్నది అనగా మరి ముగింపు అనేది కనబడతా ఉంది. ఆ తర్వాత మరి నాలుగవదిగా మనం గమనించినప్పుడు ఈ యొక్క ముగింపు దేనికి సూచనగా మనకు కనబడతా ఉంది అని అంటే, దేన్ని పోలి చూపిస్తూ ఉంది అని అంటే మెలకువ లేకపోతే ప్రార్థనా జీవితానికి సూచిస్తూ ఉంది. బైబుల్ పరంగా మనం ఆలోచించినప్పుడు మరి ముగింపు ఉన్నది అని మనం ఆలోచించినప్పుడు దానికి ప్రారంభం అనేది కావాలి. ప్రారంభం ఉంటేనే ముగింపు అనేది ఉంటుంది. ప్రారంభం లేకపోతే ఏముండదు చెప్పండి? ముగింపు ఉండదు. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను, అక్కడ నా యొక్క ప్రయాణం ప్రారంభిస్తే ఇక్కడ ముగించుకున్నానా, ప్రారంభించకపోతే ముగించుకున్నానా చెప్పండి? ప్రారంభం. అదే మాదిరిగా మన జీవిత ప్రయాణానికి కూడా దేవుడు ఏం చేశాడు అని అంటే ఒక ప్రారంభ దశ అనేది పెట్టిండు ఆయన. ఈ ప్రారంభం అనేది ఎప్పుడు ఒక వ్యక్తికి స్టార్ట్ అవుతుంది? దేవునితో, యేసుక్రీస్తుతో అని అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తన సొంత రక్షకుని అంగీకరించి దేవుని బిడ్డగా మారుతాడో అప్పటి నుంచి తన యొక్క ప్రయాణం అనేది అక్కడ ఏమవుతుంది అని అంటే బిగిన్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క మన యొక్క జీవితంలో యేసుక్రీస్తునందు మన యొక్క జీవితాన్ని సరైన విధానంలో అది మహిమకరంగానో, దేవుని ఘనపరిచేదిగానో, వచ్చే తరాలకు ఆశీర్వాదకరమైనదిగా ఉండేటట్లుగా ముగింపు అనేది మరి ఒక దేవుని మహిమను తీసుకొని వచ్చేదిగా ఉండాలి అని అంటే దాన్ని ఏం చేయాలి అనగా యేసుక్రీస్తు ప్రారంభించాలి. మోషేను దేవుడు ఏమన్నాడు అనంటే సీనాయి పర్వతం మీద నువ్వు మందసాన్ని కట్టమని చెప్పాడు. ఆ తర్వాత మోషే ఏం చేశాడు అనంటే మందసాన్ని కట్టిండు. ఆయన కట్టింది. ఆ మందసం అనేది ముగించిన తర్వాత ఏం జరిగింది? దేవుని యొక్క మహిమ వచ్చి ఆ యొక్క మందసం పైన మరి ఉండటం అనేది జరిగింది. ముగింపు ఏం చూస్తామో దేవుని యొక్క మహిమను చూస్తూ ఉంటాం. నెహెమ్యా కూడా 52 రోజులు కష్టపడి ఎంత అడ్డంకులు వచ్చినా స్నేహితుల ద్వారా ఆగకుండా కష్టపడి పట్టుదలతో ఆ గోడను కట్టాడు. ఆ యెరూషలేము గోడను కట్టిన తర్వాత ఆయన ఏం చేశాడు అనంటే అక్కడ దేవుని ఘనపరిచినట్లు, దేవునికి మహిమ వచ్చినట్లు కనపడతా ఉంటుంది. యేసుక్రీస్తు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో ఏం చూస్తూ ఉంటామనంటే, తండ్రి నీవు ఇచ్చిన పనులన్నిటి కూడా నేను ముగించాను, కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను మహిమలోనికి చేర్చుకోవటం, ఆ తర్వాత మహిమ నువ్వు నాకు ఇవ్వటానికి నేను రెడీ అయి ఉన్నాను ప్రభు అని యేసు ప్రభు ఏం చేశాడు అంటే మహిమకరంగా తన యొక్క ముగింపును ఆయన ముగించుకున్నాడు. పౌలు గారు కూడా ఏమన్నాడు అనంటే, నేను మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కడముట్టించి తిని ఇప్పుడు నాకు ఏమీ నీతి కిరీటం నా కొరకు సిద్ధపడి ఉన్నది అని చెప్పి. అంటే ముగింపు ఎలాగ ఉన్నది చెప్పండి? ముగింపు ఎలాగ ఉన్నది అని అంటే మహిమకరంగాను, మరి దేవునికి ఘనత తెచ్చేదిగాను, వచ్చే జనరేషన్స్కు అది దీవెనకరంగాను ఉన్నది. మన యొక్క జీవితాలలో కూడా, మన యొక్క జీవితం కూడా మరి ముగింపు అనేది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఏం కావాలి అనగా ప్రారంభం అనేది జరగాలి. ఈ ప్రారంభం అనేది బైబిల్లో ఎక్కడ మనం గమనిస్తూ ఉంటామనంటే, మరి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి పాపాలను ఒప్పుకొని మనసు మార్చుకొని మరి ఆ యేసుక్రీస్తు శిలువ యందు విశ్వాసం ఉంచి నీటి బాప్తిసం తీసుకొని ఆయనను అంగీకరించినట్లయితే ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా నువ్వు మారుతావు. అక్కడి నుంచి నీ యొక్క ఆత్మ సంబంధమైన మరి ప్రయాణం అనేది ప్రారంభమవుతుంది, బిగిన్ అవుతుంది. ఇక్కడ ఎవరైనా ఇంకా మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని లేకపోతే మీ యొక్క జీవిత ప్రయాణాన్ని
ఇంకా యేసుక్రీస్తు కనుక మరి ప్రారంభించే బిగినింగ్లోనికి రాకపోతే వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అని అంటే ఇదే అనుకూల సమయమో, ఇదే రక్షణ దినం. ఈ నైటు, ఈ క్షణమే నువ్వు అర్జెంటుగా నువ్వు ఉన్నపాటున నీ హృదయమందు నువ్వు యేసుక్రీస్తుని ఆలోచించి, నేను పాపిని కనుకనే దేవునికి నాకు సంబంధం అనేది తెగిపోయింది, నెమ్మది లేదు, అన్ని ఉన్నా కానీ హృదయంలో ఖాళీతనమే నన్ను వేధిస్తూ ఉంది అని నువ్వు గుర్తుపట్టి యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ సమాధానం యొక్క విలువేందో దాన్ని నువ్వు అర్థం చేసుకొని, ప్రభువా నా హృదయంలోనికి రా, నన్ను నేను తగ్గించుకుంటున్నా, నేను పాపిని అని నేను ఒప్పుకుంటున్నా, నేను లోకానుసారంగా నా ఇష్టానుసారంగా జీవించను అని నా మనసు మార్చుకొని నీ వాక్య ప్రకారం జీవించడానికి నేను ఇష్టపడుతున్నా అని నీ మనసులో ఒక తీర్మానాన్ని, నీ హృదయంలో ఒక పశ్చాత్తాపాన్ని తీసుకొని వచ్చి ఒక నిర్ణయంతో, ఒక తీర్మానంతో మరి ప్రభువును, యేసు ప్రభువును నీ హృదయంలోనికి నువ్వు అంగీకరించి మరి నువ్వు నీటి బాప్తిసం తీసుకొని ఆయన బిడ్డగా నువ్వు మార్చబడినట్లయితే నీకు నీ జీవితానికి ఏం చేసుకున్న వ్యక్తివి అవుతావు అనగా నువ్వు ఒక ప్రారంభాన్ని నువ్వు ప్రారంభించుకున్న వ్యక్తివి అవుతావు. నువ్వు రేపనొద్దు, మా పనొద్దు, అప్పుడు అనొద్దు, ఇప్పుడు అనొద్దు. బైబిల్ చెప్తలేదు అలా. ఇదే అనుకూల సమయం. రేపేం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా అని అందరూ కూడా. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. సరే, ఏదేమైనా వాక్యంలో మనం గమనిస్తూ ఉంటాం ఇలాగా. ఓసారి ఒక సినిమా యాక్ట్రెస్, అది కూడా ఇలాంటి సందర్భమే, ఎక్కడ చూసినా కానీ పార్టీలు జరుగుతూ ఉన్నాయి. ఆ సినిమా హీరోయిన్ యాక్ట్రెస్ ఆమెను ఒక పార్టీకి రమ్మని ఆహ్వానిస్తే ఆమె ఆ పార్టీకి వెళ్ళటానికని ఆమె బయలుదేరిన ఆ టైంలోనే ఆ రోడ్డు మీదనే ఒక దైవజనుడు మామూలు బైబుల్ తీసుకొని ఆ రోడ్డు ప్రక్కన వెళ్తూ ఉన్నాడు. వెళ్తుంటే ఆమె కారు ఎప్పుడైతే ఆ పాస్టర్ గారి దగ్గర నుంచి వెళ్తున్నదో ఆ పాస్టర్ గారికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు, ఇగో ఇందులో ఒక ఆమె వెళ్తుంది, సినిమా యాక్ట్రెస్, ఈమెను ఆపి ఈమెకు నువ్వు సువార్త చెప్పమని చెప్పినట్టు. వెంటనే ఆమె కారును చేయబెట్టి ఆపి, అమ్మ నేను యేసుక్రీస్తు సేవకుని, ఒక నిమిషం ఆపమ్మంటే ఆమె ఆపింది. ఏంటయ్యా అనంటే, నేను యేసుక్రీస్తు యొక్క సువార్తను నీకు చెప్పాలి అని దేవుడు నాకు చెప్పాడు, నేను చెప్తాను, నాకు 5 నిమిషాలు టైం అంటే ఆమె 5 నిమిషాలు టైం ఇచ్చింది. 1 నిమిషం చెప్పిండు, 2వ నిమిషం చెప్పిండు, 3వ నిమిషం, 4వ నిమిషం విన్నది. 5వ నిమిషానికి ఆమెకు ఏ పార్టీకి అయితే వెళ్ళాలో ఆ పార్టీయే గుర్తొస్తూ ఉందంట ఆమె మైండ్లో. ఈ పాస్టర్ గారేమో చెప్తా ఉన్నాడు, అమ్మా నీ పాపాలను ఒప్పుకో, ఇలాంటి పనులు మానుకో, నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తును నువ్వు నమ్ముకో, దేవుడు నీకు పరలోక రాజ్యం ఇస్తాడు, ఇంతకంటే ఇంకా శ్రేష్టమైన లగ్జరీతో కూడిన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిసి ఇస్తాడు అని ఆమెకు చెప్తా ఉన్నప్పుడు ఆమె విని ఏమన్నది అని అంటే, పాస్టర్ గారు ఇప్పుడు నాకు పార్టీ అక్కడ ఉన్నది, అందరు నా కొరకు వెయిటింగ్లో ఉన్నారు, అక్కడ అన్ని రకాల డెలిషియస్ డిషెస్ అనేవి ఉన్నాయి, నేను అక్కడ వెళ్ళాలి, కాబట్టి నువ్వు చెప్పేది మంచిగానే ఉన్నది, కానీ నేను రేపు ఆలోచించి నీకు నేను ఏదైంది చెప్తాను, నేను ఇప్పుడు నీకు మాట ఇవ్వలేను పాస్టర్ గారు అని ఆమె ఏం చేసిందంటే పార్టీకి వెళ్ళిందంట. పార్టీకి వెళ్ళిన తర్వాత అక్కడ బీరు, బ్రాందీ, లిక్కరు, ఆ తర్వాత ఏవేవైతే డెలిషియస్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ మంచిగా ఆమె సేకరించిన తర్వాత వెళ్తున్న ఆ టైంలో అది కరెక్ట్గా 1:30 అయింది మధ్యరాత్రి పూట. ఆమె నిద్రమత్తులో, ఈ తాగుడు మత్తులో ఆ రోడ్డు పిల్లర్ కేసి గుద్దితే ఏమైపోయిందంటే ఆమె అక్కడికక్కడనే చనిపోయింది ఆ కారు. ఉదయాన్నే లేచి పేపర్లో చూస్తే ఈ పాస్టర్ గారు ఆ పేపర్ చదివితే ఎవరైతే నిన్న సాయంత్రం పూట వాక్యం చెప్పిందో అదే సినిమా యాక్ట్రెస్ దాంట్లో గుద్దుకొని చనిపోయినట్టు ఆ యాక్సిడెంట్లో పాస్టర్ గారు చెప్పాడు ఆయన. అందుకనే బైబిల్ పదే హెచ్చరిస్తా ఉంది, ఇదే అనుకూలమైన సమయం. ఆమెన్, హల్లెలూయా. మరుసటి టైము లేకపోతే మరుసటి రోజు, మరుసటి గడియ మనది కాకపోవచ్చు అని దేవుడు ఆల్రెడీ ఆయన హెచ్చరించి ఏం చేశాడు అనగా, ఉన్నపాట్న మనం యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి మన యొక్క జీవితాన్ని యేసుక్రీస్తుతో ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డగా మనం బ్రతకటం ప్రారంభించాలి అని దేవుడు చెప్పాడు. ఆయన ప్రారంభించిన తరువాత వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు ఏమో రాయబడింది, మరి ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందు ఉండగా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచి మనం ఏం చేయాలంటే ఓపికతో పరుగు పందెములు మనం ఏం చేయాలంటే పరిగెత్తాలి అన్నట్టు. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో మరి యేసు ప్రభు ఏమన్నాడంటే, లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. కొంతమంది ప్రారంభించారు, బాగానే ఉంది, ప్రయాణం మాత్రం ఆగిపోయింది. కొంతమంది వెనుదిరిగిరు, కొంతమంది
ఒకవేళ ఎవరైనా అలాగా వెనుదిరిగి ఉంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమని రాయబడింది అనంటే, ఒకడు యేసుక్రీస్తు యొక్క రక్షణను వాడు అనుభవించి లోకంలో కనుక కలిసిపోయినట్లయితే అలాంటి వాణ్ణి మరలా బయటికి లాక్కొని రావటం బహు కష్టమైందని చెప్పాడు. అందుకని యేసు నాగలి పైన చేయి వేసి వెనుకకు తిరిగేవాడు నాకు పాత్రుడు కాడని దేవుడు చెప్పాడు. వెనుక తీసిన ఎడల దేవుని యొక్క ఆత్మకు ఆ వ్యక్తి దగ్గర సంతోషం ఉండదు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ప్రారంభించిన విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించి దేవుడు ఇచ్చే రక్షణను ప్రారంభించిన మనము ఏం చేయాలి అనగా యేసుక్రీస్తు వైపే చూస్తూ మన యొక్క పరుగు పందాన్ని ఓపికతో మనము పరిగెత్తాలి అని వాక్యంలో రాయబడి. అటు వాళ్ళు ఎలాగుంటారు అనంటే, పక్షిరాజు రెక్కలు జాపి మరి ఆకాశంలో ఎగిరేవారుగాను, ఆ తర్వాత అలయక పరిగెత్తేవారుగాను, సొమ్మసిల్లక నడిచేవారుగాను ఉంటారు అని చెప్పబడి. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారంటే 3 లెవెల్స్తో కూడిన జీవిత విధానం. ఒకటేమో నడిచే జీవిత విధానం లెవెల్, రెండవ లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఏంటి చెప్పండి, పరిగెత్తే లెవెల్. మూడో లెవెల్ ఏంటిది అనంటే ఏకంగా మరి ఎవరికి అందకుండా ఒక ఉన్నతమైన స్థాయిలో మరి దేవుడిచ్చే ఆత్మమండలాలలో మరి ఇంకా దేవునికి సమీపంగా జీవించే జీవిత స్థాయిలోనికి ఒక వ్యక్తి ఏమవుతాడు అనగా, దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క ఇచ్చే ప్రత్యక్షతను బట్టి, దేవుడిచ్చే పరిశుద్ధాత్మాభిషేకాన్ని బట్టి ఆ మాదిరిగా ఎదుగుతూ దేవునికి దినదినము సమీపమవుతూ తన యొక్క జీవితాన్ని ఆయన యొక్క పోలికలు, ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చుకుంటూ ఆయన ముందలి కొనసాగించగలుగుతాడు. హల్లెలూయా. అయితే నువ్వు ఆగిపోయిన వ్యక్తిగా ఉన్నవా, సాగిపోతున్న వ్యక్తిగా ఉన్నవా? ఎలాగ తెలియాలి ఇది మనకు? ఎలాగ తెలియాలి అని అంటే, వాక్యం ఎంతవరకు చదవగలుగుతున్నావు, ప్రార్థన ఎంతవరకు చేసుకొనగలుగుతున్నావు, సంఘానికి ఎంతవరకు రాగలుగుతా ఉన్నావు, దేవుడు చెప్పిన లేఖనాలకు ఎంతవరకు నువ్వు సమ్మతించి లోబడగలుగుతా ఉన్నావు, దేవుడు ఏదైనా నీకు చేయమని వ్యక్తిగతంగా చెప్తే నువ్వు ఎంతవరకు చేయడానికి ఇష్టపడతా ఉన్నావు, అందుబాటులో ఉన్నావు అనేది మనల్ని మనం వ్యక్తిగతంగా పరీక్షించుకున్నప్పుడు మనం సాగిపోతున్నామా, మనం నిలబడ్డామా, లేకపోతే లోతు భార్య వలె వెనక తిరిగిన భ్రష్టకరమైన జీవితంలో ఉన్నామా అనేది మనకు అర్థమవుతుంది. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అనగా, దేవుడు కృపామయుడు, ఆయన కృపనిచ్చేవాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి అనగా, అన్ని సందర్భాలలో మరి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందరికే తీసుకొని మరి మన యొక్క ఆత్మ సంబంధమైన పరుగు పందెంలో ఓపికతో యేసుక్రీస్తు వైపు చూస్తూ పరిగెత్తేవారమై ఉందుముగాక. ఆమేన్. మనం ప్రారంభించాలి, తర్వాత ఏం చేయాలి చెప్పండి, కొనసాగించాలి, ఆపకూడదు ఎక్కడ కూడా. తరువాత దాన్ని మనం ఏం చేయాలి అని అంటే ముగింపులోనికి తీసుకొని రావాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అపోస్తలుడైన పౌలు వలె, మోసే వలె, నెహెమ్యా వలె, యేసుక్రీస్తు వలె మనం ఏం చేయాలి అనగా, దేవుడు నన్ను ఈ పని చేయమన్నాడు, లేకపోతే దేవుని ఉద్దేశం ఇది, నా యొక్క జీవితం మరి యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ప్రభువు బయలుపరిచింది అని మన జీవితం మనం జీవిస్తూ మన కుటుంబాలకు సంబంధించిన బాధ్యతలని చూస్తూ దేవుని మహిమ నిమిత్తము నీవు కలిగిన సాక్ష్యాన్ని బట్టి, నీవు కలిగి ఉన్న కృపను బట్టి, నీవు కలిగిన వాక్య జ్ఞానాన్ని బట్టి, నీవు కలిగిన రక్షణను బట్టి, నీవు కలిగిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి దేవుని కొరకు ఎంతో కొంత ఆయన ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని కంపారిజన్ నువ్వు చేసి తీరాలి. అప్పుడే నీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. మందిరాలు కట్టించినా, లేకపోతే కానుకలు ఇచ్చినా, ఇవన్నీ ఇచ్చినా, అన్నిటికంటే గొప్ప విషయం ఒక వ్యక్తి ప్రభు కొరకు చేయగలిగింది ఏంది అనగా, నశించిపోయే ఒక ఆత్మను ప్రభు దగ్గరికి తీసుకొని రావటం. ఒక మిషనరీ ఏమన్నాడు అనంటే, వీఆర్ సేవ్ టు సేవ్ అదర్స్ అని చెప్పిండు ఆయన. ఇంకొక ఆయన ఏం పెట్టిండు అనంటే, ఈచ్ వన్ క్యాచ్ వన్ అని చెప్పిండు ఆయన. ఏదేమైనా ఫోకస్ ఎక్కువగా మనకి ఎక్కడ కనపడతా ఉంటుంది అనగా, సంఘానికి మరి దేవుని యొక్క వాక్యాన్ని అనుభవించిన వారికి, లేకపోతే దేవుని యొక్క వాక్యంలో సంఘంలో స్థిరపడిన వారికి, వారు ఏం చేయగలగాలి అనగా, నశించిపోయే ఇతరులను ప్రభు దగ్గర తీసుకొని వచ్చి దేవునికి బహుమానంగా ఇచ్చినట్లయితే ఆయన ఎంతో వారిని బట్టి సంతోషపడతాడు. దేవుని యొక్క ఆత్మని ఇంకా వారిపైన పెంచుతాడు. దేవుని యొక్క కృపను దేవుడు ఇంకా ఎక్కువ ఎంతైనా ఇస్తాడు. ఆ తర్వాత నమ్మకంగా చేస్తే చిన్న విషయాలకు ఒక వ్యక్తిని తీసుకొని వస్తే 100 వ్యక్తులను తీసుకొని రాగలిగిన కృపను, అభిషేకాన్ని దేవుడు మనకు, అలాంటి వైరాగ్యాన్ని ప్రభు మనకు దయచేస్తాడు ఆయన. ఆమెన్.
కనుక దేవుని యొక్క ఉద్దేశాలను మనం నెరవేర్చిన వారమై మరి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మహిమకరంగాను ఘనమైనదిగాను మరి వచ్చే తరానికి అది మరి దీవెనకరంగాను అనుసరించేదిగాను ఉండునట్లు మనందరి యొక్క ముగింపు అనేది దేవుడు అలాగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్ అందరూ కూడా. మీరు అనకపోయినా క్లాకు చెప్తుంది అర్జెంటుగా, నువ్వు ఆమెనయ్యా అని. 3 విషయాలు చెప్పాను. ఇదేంటి చెప్పండి? ముగింపు. దేనికి ముగింపు ఇది? 2025వ సంవత్సరానికి ముగింపు. మరి దీనివల్ల మనం నేర్చుకునే సందేశం ఏంటిది అని అంటే, ఒకటి, నువ్వు రక్షణ పొందాలి. రెండోది ఏంటంటే, ఎక్కడైనా ఆగితే నువ్వు మరలా లేచి ఏం చేయాలంటే నువ్వు కొనసాగించాలి. మూడోది ఏంటిది అని అంటే, ఇదే విషయంలో అయితే కొనసాగిస్తూ ఉన్నావో ఆఖరి వరకు నువ్వు ఏం చేయాలి అనగా, ఆ గురి వద్దకు నువ్వు బహుమానం పొందినంతగా నువ్వు పరిగెత్తి దేవుని ముందు మరి ఆయన ఇచ్చే బహుమానానికి నువ్వు అర్హమైన వ్యక్తిగా ప్రభు ముందు మనం నిలబడాలి. మనం జయించు వారముగా లోకములో ప్రభువును బట్టి ఈ లోకములో మనము రక్షించబడ్డాం. జయించుచు మనం ఏం చేస్తూ ఉన్నాం అనగా బ్రతుకుతూ ఉన్నాం. జయించిన వారమై ప్రభు ముందు నిలబడతాము ఆయన మనకిచ్చే బహుమానం కొరకు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా జయించిన వారు అని బైబిల్ చెప్తా ఉన్నది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బ్రతికే వారందరూ కూడా జయిస్తూ బ్రతుకుతా ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన ముందు నిలబడిన వారందరూ కూడా జయించిన వారై నిలబడతారు అని అంట. ఇలాగా మరి జయించిన వారముగాను జయించుచు బ్రతికే వారముగాను ఆయన ముందు మరి యోగ్యమైన మరి ఆ యొక్క పరుగు పంద్యాన్ని లక్ష్యం వైపు మనం తీసుకుని వెళ్ళి మరి బహుమానాన్ని పొందే ఆ యొక్క ముగింపుతో కూడిన జీవితాన్ని మనం కొనసాగించినట్లు దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దేవునికి, తర్వాత ఇక్కడున్న పాస్టర్ గారికి, చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి, మీ అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమెన్. హల్లెలూయా. ఒక పరుగు పందెంలో ఈ చిన్న చెప్పి ముగిస్తాను. ఒక ఆయన బాగా పరిగెత్తుతూ ఉన్నాడు. ఒక ఆయన కాదు కానీ ఒక ఆమె. ఆ తర్వాత ఆ సర్కిల్లన్నీ రౌండ్లన్నీ పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఆమెతో పాటు ఎవరైతే పరిగెత్తుతూ ఉన్నారో ఏం చేసింది అని అంటే, ఆమెకు ఎంతో కొంత ఈమె గురించి తెలుసుకున్నది. ఈమె గురించి ఏం తెలుసుకున్నది అని అంటే, ఈమెకు బంగారం అంటే ఇష్టం అన్నట్టు. ఆమెకు ఎవరు బాగా పరుగు పందెంలో పరిగెత్తే ఆమెకు. అయితే ఆ రేసులో పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఈమెతో పాటు పోటీ పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పరిగెత్తుతున్నారు, కానీ ఈమెంత పరిగెత్తలేకపోతున్నారు. వాళ్ళు రన్ చేయలేకపోతా ఉన్నారు. ఈమె గెలిచేటట్టున్నది, ఈమెతో కాంపిటీషన్లో ఉండే వాళ్ళేమో ఓడిపోయేటట్టుంది. అప్పుడు ఎవరైతే ఈమెకు బంగారం అని ఇష్టం ఉన్నది అని పిచ్చున్నదని ఎవరికైతే తెలుసో ఆమె ఏం చేసింది అని అంటే, ఈమెకు తెలియకుండానే ఆ నెక్స్ట్ సర్కిల్లో ఒక బంగారం అనే ఒక చిన్న గొలుసు లాంటిది ఆ సర్కిల్ ముందు ఆమె వేసిందంట. ఆమె రన్ చేసింది. ఆ తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్ అయిపోయింది. 4th రౌండ్లో ఈమె పరిగెత్తుతూ ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా 2 రౌండ్లోనే ఉన్నారు. వాళ్ళు 2 సర్కిల్లో. ఈమె 4వ సర్కిల్ ముందుకు వెళ్ళే వారికి ఈమె ముందు ఏం కనపడతా ఉందంటే బంగారం కనపడుతుంది. ఆ బంగారం కనపడంగానే ఈమెకు ఎక్కడ లేని ఇష్టం కాబట్టి ఆ బంగారం ఎట్లనైనా దీంతో పాటు నాకు కావాలి అని, ఆ బంగారం నేను తీసుకోవాలని పరిగెత్తేది కాసేపు అలాగా ఆగి ఆ బంగారాన్ని పట్టుకుందాం. ఆ తర్వాత బంగారం ఎంత బాగుందిలే అది ఇదని ఆమె చూసే వరకు ఈలోగా ఏమైంది అని అంటే, ఈమె వెనకాల వెళ్ళే వాళ్ళు కాస్త వెళ్ళిరు. ఆ తర్వాత మరి వెళ్ళాల్సిన లైన్కు వాళ్ళు చేరుకున్నారు. ఆ వచ్చే బహుమానం ఏమైంది అని అంటే, ఈమెకు వచ్చేది కాస్త వాళ్ళకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈమె ఇంటికి వెళ్ళి చూస్తే ఈ బంగారం ఏం బంగారం అంటే ఒరిజినల్ బంగారం కాదు, కానీ అది నకిలీ బంగారం అంటది. ఏం కోల్పోయింది చెప్పండి? ఏం బహుమానానికి దేని బట్టి? బంగారం మీద ఉన్న ఆశను బట్టి. అంతేనా కాదు? హల్లెలూయా అన్నాడు అందరూ కూడా. దేవుని అభిషేకాన్ని కోల్పోతున్నారు చాలామంది. దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని కోల్పోతున్నారు చాలామంది. దేవుని యొక్క ఎంతో విలువైనవి మన యొక్క దేవుని దృష్టిలో మన జీవితానికి మనకు కావాల్సింది. ఈ లోక సంబంధమైన విషయాలకు అలవాటు పడి క్యాజువల్ మెంటాలిటీకి అభ్యాసం చేసుకొని ఆత్మ సంబంధమైన జీవితాన్ని కూడా ఊకినే తాత్కాలికంగా తేలికగా తీసుకొని దేవుని యొక్క విలువైన విషయాలను ఏం చేస్తున్నారు అనంటే పట్టించుకోకుండా అలాగ తాత్కాలికంగా జీవిస్తారు. ఇలాగ జీవించిన వాళ్ళు
దేవుడు పెట్టిన పరుగు పందానికి వాళ్ళు వెళ్ళగలిగి, మరి దేవుడిచ్చిన బహుమానానికి అర్హత కలిగిన జీవితాన్ని వాళ్ళు దేవుని దగ్గర పొందుకోనగలుగుతారా? అయ్యే పనేనా చెప్పండి. అది భక్తి అని అంటే కొంచెం నిష్ఠతో కూడింది, డిసిప్లిన్తో కూడింది, హల్లెలూయా, సమర్పణతో కూడింది. కొన్నిటిని మనం త్యాగం చేయాల్సిందే. అలాగ చేసినప్పుడే మన పరుగు పందెం అనేది సాఫుగా ఉంటుంది. ఆ తర్వాత వెళ్ళాల్సిన గమ్యానికి మనం వెళ్ళగలుగుతాం. దేవుడు అలాంటి కృపను మనందరికీ దయచేయునుగాక. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మరి అయ్యగారికి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ.